అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి మాలికలకు స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము, బాబా వారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి అణకువ, నానావళి, మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందించుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమయ్యుండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ, గురువు ఒకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది సద్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొన్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపే వాని యందు నమ్మకముంచినట్లు సంసారం అనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను, ఏలాగున జీవించెను, ఎట్లు శయనించెను, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెను, ఎట్లు పండుకొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలే వేలాడునట్లు చినిగిన పాత గుడ్డపీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డపీలికలు పలుచనివి, ఏ మాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయటమే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెను అన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగచుండెను అన్నవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవైచిరి. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వానిని ఆపేక్షించలేదు, వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజముగానే వారికి సిద్ధించెను. బ్రహ్మం యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహముతో కనిపించినను వారు సర్వహృదయాంతరస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు.
వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడి వారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒకప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓర్మితోనూ సంయమముతోనూ వ్యవహరించడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగిండడివారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండడివారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు. వారెక్కడకు ప్రయాణములు చేసేటివారు కారు. చిన్న చేతికర్రాయే వారు సదా ధరించడి దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వము గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరియైన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏళ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చట నుండిరి. హఠాత్తుగా అచ్చటి నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని 38వ సంవత్సర ప్రాంతములందు జన్మించిందురని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లెను. బ్రాహ్మణులను, గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏళ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందుకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిపి మెలిసియుండు. బుద్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, మనస్సు, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు ఊది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికి తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు.
సాయిబాబా తన గొప్పతనము ఎన్నడూ ప్రదర్శింపవలనని అనుకోలేదు. వారికి దేహాభిమానమున ఏ మాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నీత గురువులని అనీత గురువులని గురువులు రెండు విధములు. నీత గురువులనగా నియమింపబడిన వారు, అనీత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నీత గురువులు సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమశయగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు. సన్నిహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చేవారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానము లేకుండును. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసి కొనుచున్నప్పుడు వారు ఎల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కాన్పచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విభుదులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించినా ఎంతయో బాగుండును. బాబా వారి అనుకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెలుగు చెందును. ఒక ఉదాహరణ, బాబా మెక్కిలి అనకోతో ఇట్లనడివారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధముతో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచినవి ఎవరైనా అనిలచో ఈ నా అపరాధమును బాబాను క్షమాపణ కోరెదను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపము చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించువాని వలె కనపట్టినను ఇంద్రియానుభూతులలో వారికి ఏ మాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవములు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచున్నట్లుగా కనిపించినను వారికి దేనియందు ఏ మాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగునవి భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంత ధామము. వేయేలా వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడు ఉండెను. అతని పేరు నానావళి.
అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండెడివాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి ఆసనము నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి అల్లిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. మహాత్ముల కథాశ్రావణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయనదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకొనుమనిరి. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. వీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారికి జ్ఞప్తి అందించుకున్నటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. అది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు దారి తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీ, శూద్రాద్రి అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొనియున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమనా భగవంతుని కృపాకాటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధముల నుండి నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ముల అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతము చే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తమ భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చిందించువాడును, సదా పూర్ణానందముతో మునిగి ఇండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదము. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.